ఏఐసిటి అప్రూవల్ అనేది కంపల్సరీ ఉండాలి బీబీఏ ఏదైతే కాలేజ్ చదువుతున్నారో అని చెప్పేసి ఏఐసిటి అనేటువంటిది ఒక మోడల్ కరికులం ఇస్తుంది. ఈ అప్రూవల్ ఏంటి? టీచర్ రేషియో, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇలా చాలా రకాలైనటువంటి అన్ని అంశాలు కూడా అందులో ముడిపడి ఉంటాయి. కాబట్టి ఈ యూజీసీ అప్రూవ్డ్ ఉస్మానియా అఫిలియేటెడ్ 3 years బీబీఏ ఇచ్చే చాలా కాలేజెస్ ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, ఐఎంబీఏ ఆఫర్ చేస్తున్న ఏకైక బిజినెస్ స్కూల్ అది విశ్వాని. బిజినెస్ స్కూల్లో ఒక విద్యార్థి బీబీఏ చదవాలి అని అనుకుంటే వాటికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఇంటర్న్షిప్స్ ఎలా ఇస్తున్నారు సార్ స్టూడెంట్స్కి? 100కు పైగా కంపెనీస్తో మాకు రిక్రూట్మెంట్ అసోసియేషన్ అనేటువంటిది ఉంది. స్టార్టప్స్ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు సార్ విశ్వాని నుంచి? వాళ్ళకి కావాల్సినటువంటి స్టార్టప్ ఫండ్ కావచ్చు, పిచ్చింగ్ కావచ్చు, ఐడియా డెవలప్మెంట్ కావచ్చు, మార్కెట్ అనాలిసిస్ కావచ్చు, ఇలా అన్ని విషయాల్లో కూడా నవిస్టా అనేటువంటి మా యొక్క ఇంక్యుబేషన్ సెంటర్ అనేటువంటిది టేక్ కేర్ చేస్తుంది. సో పేరెంట్ కూడా అమ్మో ఇప్పుడు ఏఐ కావాలేమో అని చెప్పి ఫ్యాన్సీ వర్డ్స్కి అట్రాక్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నారు, మెయిన్ సబ్జెక్ట్ నేర్చుకోవట్లా. సార్ మీ దగ్గర బీబీఏ ఏఐఎంఎల్ ఉందా అని అడుగుతున్నారు. బీబీఏ ఏఐఎంఎల్ ఎలా ఉంటుంది సార్? బీటెక్లో ఏఐఎంఎల్ ఉంటుంది. అంటే కొన్ని కాలేజీలు బీబీఏ ఎంఎల్ అని కూడా చెప్పేస్తున్నారు సార్. బీబీఏకి యావరేజ్గా ఎంత ప్లేస్మెంట్స్, ఎంత ప్యాకేజ్ వస్తూ ఉంటుంది సార్? బీబీఏలో జాయిన్ అయిన తర్వాత యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ లైక్ క్యాట్, మ్యాట్, జాట్, ఆత్మ. పేరెంట్స్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? తల్లిదండ్రులకు అనుగుణంగా పిల్లలను జాయిన్ చేయించాలి అనేటువంటి ఒక పొరపాటు మాత్రం చేయవద్దు అని ఈ సందర్భంగా చెప్తున్నా. 4-5 కళాశాలను మీరు ప్రాధాన్యత క్రమంలో పెట్టుకోండి. హలో అండి, నేను మీ రమేష్ దేవతని, కెరీర్ కౌన్సిలర్. వెల్కమ్ టు తెలుగు వన్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సూర్యనారాయణ గారు, విశ్వాని బిజినెస్ స్కూల్ డైరెక్టర్. సో ఈరోజు సార్ని అడిగి బీబీఏ అడ్మిషన్స్ అండ్ బీబీఏ అడ్మిషన్ ప్రాసెస్, అసలు బీబీఏ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం బీబీఏ గురించి ఎక్కువగా వింటూ ఉన్నాం. ఇంజనీరింగ్ ఆల్టర్నేట్గా ఏదైనా కోర్స్ ఉంది అంటే రీసెంట్ టైమ్స్లో అది బీబీఏ కానీ అందరూ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ చెప్తున్నారు. కాబట్టి సో సార్ని అడిగి బీబీఏ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు తెలుగు వన్. నమస్తే రమేష్ గారు. సార్, సూర్య గారు, ఇప్పుడు రీసెంట్గా చాలా న్యూస్ ఛానల్స్లో అండ్ పేపర్స్లో కూడా నేను చూశాను, ఏఐసిటి అప్రూవల్ అనేది కంపల్సరీ ఉండాలి బీబీఏ ఏదైతే కాలేజ్ చదువుతున్నారో అని చెప్పేసి ఒక న్యూస్ వస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అండ్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ సార్? ఏఐసిటిఈ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అటువంటిది ఒక అప్రూవల్ బాడీ. అది మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్కి, అదే రకంగా టెక్నికల్ ఎడ్యుకేషన్కి. ఓకే. ఎందుకు ఏఐసిటి అప్రూవల్ ఉండాలి అంటే ఏఐసిటి అనేటువంటిది ఒక మోడల్ కరికులం ఇస్తుంది. ఓకే. అంటే ఈ పర్టికులర్ గైడ్ లైన్స్లో మీ యొక్క విద్యా బోధన ఉండాలి అనేటువంటి ఒక రూల్ ఏదైతే ఉందో ఆ రూల్ను అనుసరించి దేశంలో ఉన్నటువంటి అన్ని కళాశాలల్లో కూడా అదే రకమైనటువంటి రూల్ పాటిస్తే విద్య బీబీఏలో కొంచెం క్వాలిటీగా ఉంటుంది అనేటువంటి ఒక ఉద్దేశం చేత ఏఐసిటి అప్రూవల్ ఒకటి ఉంటుంది. అలాగే ఈ అప్రూవల్ ఏంటి? టీచర్ రేషియో, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇలా చాలా రకాలైనటువంటి అన్ని అంశాలు కూడా అందులో ముడిపడి ఉంటాయి. కాబట్టి ఏఐసిటి అనేటువంటిది కొన్ని గైడ్ లైన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఓకే. ఏ విద్యార్థి అయినా ఒక బిజినెస్ స్కూల్లో బీబీఏ చేస్తున్నాడు లేదా ఏదైనా ఒక డిగ్రీ కాలేజ్లో బీబీఏ చేస్తున్నాడు అంటే మీరు చూసుకోవాల్సినటువంటిది ఒకే ఒక్క అంశం ఏంటి అంటే ఆ కళాశాలకి యూనివర్సిటీ అఫిలియేషన్ ఉందా, ఓకే, లేదు, ఏఐసిటి అప్రూవల్ ఉందా, ఈ 2 కంపల్సరీగా ఉండాలి. ఓకే. అలా ఉంటేనే మీరు చదివేటువంటి బీబీఏ సర్టిఫికెట్కు వాల్యూ ఉంటుంది. లేకపోతే మీరు చదివిన తర్వాత మీ బీబీఏ సర్టిఫికెట్ అటువంటిది ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది అన్నదే ఏఐసిటిఈ ఇచ్చినటువంటి సర్కులర్ సారాంశము. ఓకే సార్, నాకు తెలిసి విశ్వాని బిజినెస్ స్కూల్ ఏదైతుందో ఫస్ట్ ఏఐసిటి అప్రూవల్ ఉన్న బిజినెస్ స్కూల్ అనుకుంటా సార్ హైదరాబాద్ బీబీఏకి పర్టికులర్గా. ఈ యూజీసీ అప్రూవ్డ్ ఉస్మానియా అఫిలియేటెడ్ 3 years బీబీఏ ఇచ్చే చాలా కాలేజెస్ ఉన్నాయి. బట్ బీబీఏ హానర్స్ ఉన్న ఫస్ట్ కాలేజ్ అంటే అదర్ దెన్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఫస్ట్ బిజినెస్ స్కూల్ విశ్వాని అనుకుంటా. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, ఐఎంబీఏ, ఓకే, ఐఏఎమ్స్తో పాటు ఈక్వల్గా 5 years ఎంబీఏను ఐఎంబీఏ అంటాం, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ ఆఫర్ చేస్తున్న ఏకైక బిజినెస్ స్కూల్ అది విశ్వాని. మా బిజినెస్ స్కూల్కి ఏఐసిటి అప్రూవల్ ఉంది, ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేషన్ ఉంది, అలాగే టైమ్స్
బీ స్కూల్ సర్వే లాంటివి తెలంగాణ #1 బిజినెస్ స్కూల్ అని ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్ ఉన్నాయి. అంటే ఒక బిజినెస్ స్కూల్లో ఒక విద్యార్థి బీబీఏ చదవాలి లేకపోతే బీబీఏ చేయాలి అని అనుకుంటే వాటికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఓకే, ఆ పారామీటర్స్ ఉన్నటువంటి కళాశాలలో చదివితే విద్య క్వాలిటీతో పాటు వాళ్ళ యొక్క సర్టిఫికెట్ కూడా వాల్యూ ఉంటుంది అన్నటువంటి సమాధానం ఈరోజు చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే చాలా కళాశాలలో ఈ యొక్క ఇబ్బందులు అనేటువంటిది విద్యార్థులు ఎదుర్కొంటున్నారు కాబట్టి. నీడ్ ఆఫ్ ద అవర్ సార్. ఎందుకంటే చాలా సిటీలో ఉన్న డిగ్రీ కాలేజీలు వాటిని బిజినెస్ స్కూల్ అని పేరు మార్చుకొని స్టూడెంట్స్ని ఎన్రోల్ చేసుకొని మేము ఫస్ట్ ఇయర్ నుంచి ఏంటని చెప్పిస్తాము, మీకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి లక్షల ఫీజులు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇలాంటి టైంలో కొంచెం పేరెంట్స్కి అవేర్నెస్ కల్పించాలని మేము ఈ వీడియో చేయడం జరుగుతుంది సార్. సో ఈ చిన్న డిగ్రీ కాలేజ్ ఏవైతే ఉన్నాయో బిజినెస్ స్కూల్స్గా పేరు మార్చుకొని చదువుతున్నారు కదా, రేపు పొద్దున 3 ఏళ్ళ తర్వాత 2029లో కానీ 30లో కానీ వీళ్ళు మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ప్లేస్మెంట్స్ అప్పుడు వీళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందంటారా? ఇక్కడ పేరు మార్చుకోవచ్చు, ఓకే, బిజినెస్ స్కూల్ అని పెట్టుకోవచ్చు. ఓకే, డిగ్రీ కాలేజీలు కూడా మంచి డిగ్రీ కాలేజీలు ఉన్నాయి హైదరాబాద్లో. ఓకే, చాలా చక్కగా క్వాలిటీ అందిస్తున్నటువంటి విద్యా సంస్థలు ఉన్నాయి. ఓకే, అయినంత మాత్రాన బీబీఏ చదవకూడదు అనేటువంటిది అందులో రూల్ ఏమీ లేదు. కాకపోతే ఆ కళాశాలకి ఏఐసిటి అప్రూవల్ ఉంటే బాగుంటుంది, ఇబ్బందులు రావు. ఓకే, అంతేకాని ఆ కళాశాలలో చదివితే వాళ్ళకు ప్లేస్మెంట్స్ రావు, ఆ కళాశాలలో చదివితే వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి అనేటువంటి మాట మనం చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా సరైన విద్యనే అందిస్తున్నారు అన్న మాట మనం చెప్పవలసి వస్తుంది. ఓకే, ఎందుకు అడిగానంటే సార్ ఈ క్వశ్చన్ని, జనరల్గా న్యూస్లో ఏముందంటే బీబీఏకి ఏదైతే ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూషన్స్కి ఏఐసిటీ కంపల్సరీ అన్నారు. బట్ యాజ్ పర్ ఏఐసిటీ నామ్స్ రూల్స్ సిటీలో ఉండే ఈ రెంటెడ్ బిల్డింగ్స్లో ఉండే డిగ్రీ కాలేజ్కి ఏఐసిటీ రాదు. సో అందుకని అడిగాను సార్, అంతే. అంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్ కొన్ని ఉంటాయి. ఓకే, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్ ఏ కళాశాల అయితే ఫుల్ఫిల్ చేస్తుందో, ఏఐసిటి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్లో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరైతే ఫాలో చేస్తారో, ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది బిల్డింగ్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కాలేజ్ స్టేటస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ నేచర్ కన్వర్ట్ చేసుకున్నా ఇంకోటి ఉన్నా కూడా ఇవన్నిటికి సంబంధం లేదు. వాళ్ళ యొక్క రెగ్యులేషన్స్ ఫుల్ఫిల్ చేస్తే మాత్రం సరిపోతుంది అన్న మాటే చాలు. రైట్ సార్, థ్యాంక్ యూ. కమింగ్ టు బీబీఏ, విశ్వవిశ్వానిలో బీబీఏ అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, మనకి ఇంటేక్ ఎంత ఉంటుంది సార్, అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? విశ్వవిశ్వాని బిజినెస్ స్కూల్ సరిగ్గా 14 సంవత్సరాల క్రితం, మళ్ళీ చెప్తున్నా, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ స్టార్ట్ చేసినటువంటి మొట్టమొదటి కళాశాల విశ్వవిశ్వాని బిజినెస్ స్కూల్. ఓకే, అయితే ఈ ఐఎంబీఏ ఏంటి అని అంటే స్టూడెంట్కి చాయిస్ ఉంటుంది రమేష్ గారు. ఏంటి అంటే బీబీఏ 3 సంవత్సరాలు చదివించి ఎగ్జిట్ అవ్వచ్చు, ఓకే, బీబీఏ 4 సంవత్సరాలు చదివి ఎగ్జిట్ అవ్వచ్చు. ఈ 3 సంవత్సరాలకి 4 సంవత్సరాలకి ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే 4 సంవత్సరాలు చదివితే బీబీఏ హానర్స్ అంటాం. దాంతో 16 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఎడ్యుకేషన్ అనేటువంటిది కంప్లీట్ అవ్వడం వలన ఆ విద్యార్థి నిరభ్యంతరంగా ఏ దేశానికైనా వెళ్ళి ఫర్దర్ స్టడీస్ అనేటువంటిది చదువుకునేటువంటి ఒక వెసులుబాటు ఉంటుంది. అది 16 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, కాకపోతే విశ్వవిశ్వాని ఏఐసిటి మోడల్ కరికులం మేము ఇచ్చేటువంటి క్రెడిట్ సిస్టంతో మేము ఇచ్చేటువంటి 3 సంవత్సరాల డిగ్రీతో కూడా ఆ క్రెడిట్ రిక్వైర్మెంట్ మ్యాచ్ చేస్తే, అంటే ఫారిన్ యూనివర్సిటీ అన్నీ కూడా క్రెడిట్ మ్యాచ్ రిక్వైర్మెంట్స్ చూస్తాయి. ఓకే, ఈ క్రెడిట్ మ్యాచ్ రిక్వైర్మెంట్స్లో 3 సంవత్సరాల డిగ్రీతో కూడా ఇవాళ రేపు ఫారిన్కి వెళ్ళి వాళ్ళ యొక్క ఎంఎస్, ఫారిన్లో ఎంఎస్ అంటారు, ఇండియాలో ఎంబీఏ అంటారు. సో ఎంబీఏ అనేటువంటిది చేసుకునేటువంటి ఒక అవకాశం విశ్వవిశ్వాని బిజినెస్ స్కూల్లో మాత్రమే ఉంది. అందుకే ఏఐసిటి అప్రూవల్ ఉంటే ఇవన్నీ సాధ్యపడతాయి. ఓకే, అది నేను చెప్పవలసినటువంటి అంశం ఇవాళ. రైట్ సార్. సార్ ఇప్పుడు బీబీఏ ఇంటేక్ ఎంత ఉంటుంది, అడ్మిషన్ ప్రాసెస్ అంటే లిమిటెడ్ సీట్స్ ఉంటాయా, ఏమైనా ఇంటర్వ్యూ కానీ ఎగ్జామ్ కానీ ఏమైనా కండక్ట్ చేస్తారా, డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చా సార్? బిజినెస్ స్కూల్లో ఏ బిజినెస్ స్కూల్లో అయినా సరే ఆయా బిజినెస్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. విశ్వవిశ్వానికి కూడా మేము ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేటువంటిది మేము కండక్ట్ చేస్తాం. చేసిన తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో వాళ్ళ యొక్క స్కిల్స్ని బట్టి, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి మీకు ఏ స్పెషలైజేషన్ అయితే సూట్ అవుతుంది, వాళ్ళకి ఏ స్పెషలైజేషన్ పైన వాళ్ళకి
ఇంట్రెస్ట్ ఉంది అనేటువంటిది కనుక్కున్న తర్వాత ఆ రకంగా గైడ్ చేసి వాళ్ళకి అడ్మిషన్ ఇవ్వడం అనేటువంటిది విశ్వాని బిజినెస్ స్కూల్లో జరుగుతుంది. రైట్ సార్. సార్ ఇప్పుడు బీబీఏ అంటే 3 years 4 years 5 years చదువుకోవచ్చు విశ్వానిలో. చదువుకోవచ్చు. వీళ్ళకి ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి సార్? అంటే 3 years తర్వాత కూడా ప్లేస్మెంట్ తీసుకొని బయటకు వెళ్ళొచ్చా? 4th year వరకు వెయిట్ చేయాలా? 5th year వరకు వెయిట్ చేయాలా? అంటే రమేష్ గారు, ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడేటప్పుడు ఇవాళ బీటెక్కి ఆల్టర్నేటివ్గా అంతే పాపులర్గా బీబీఏ వైపు పేరెంట్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అవును. ఎందుకు చూపిస్తున్నారు అంటే బీబీఏ మేనేజ్మెంట్ రంగంలో ఇవాళ రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత డెవలప్ అయినప్పటికీ కూడా మేనేజ్మెంట్ రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు అనేటువంటివి పుష్కలంగా ఉంటాయి. అవును. ఎందుకంటే ఒక మార్కెట్ని స్టడీ చేయాలన్నా, ఒక మార్కెట్లో పని చేయాలన్నా, ఒక ప్రోడక్ట్ డెవలప్ చేయాలన్నా, ఇంకోటైనా సరే ఇక్కడ హ్యూమన్ ఇంటర్వెన్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అఫ్ కోర్స్ ఏఐ సహాయం తీసుకుంటాం, కానీ హ్యూమన్ ఇంటర్వెన్షన్, హ్యూమన్ స్కిల్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా అవసరం ఉన్న నేపథ్యంలో బీబీఏ కానీ ఎంబీఏ కానీ ఇవాళ చాలా ఎక్కువగా పాపులర్ అవుతుంది. ఎందుకంటే ఇంజనీరింగ్లో వచ్చేసరికి బేసిక్ లెవెల్ ఎంట్రీ లెవెల్ జాబ్స్, కోడింగ్ లాంటి బేసిక్ లెవెల్ ఎంట్రీ జాబ్స్ అన్నీ కూడా ఇవాళ వచ్చినటువంటి ఏదైతే ఈ ఏఐ టూల్స్, ఆంథ్రోపిక్ లాంటివి, లేకపోతే చాట్‌జీపీటీ లాంటివి, ఇలాంటి పర్ప్లెక్సిటీ లాంటివి అన్నీ కూడా రీప్లేస్ చేస్తున్నటువంటి ఒక కారణం చేత ఉద్యోగాలు అటువైపు తగ్గిపోతున్నాయి, బీబీఏ వైపు పెరుగుతున్నాయి. కాబట్టి బీబీఏ అనేటువంటిది అంత పాపులర్గా ఉంది అనేటువంటిది చెప్తున్నా. సార్, విశ్వాని బిజినెస్ స్కూల్కి ఇప్పుడు జనరల్గా ప్రతి ఇంజనీరింగ్ కాలేజీ బిజినెస్ స్కూల్స్ ఏమని చెప్తున్నాయంటే మాకు ఇండస్ట్రీతో కొలాబరేషన్ ఉంది, టైఅప్స్ ఉన్నాయి, ఇంటర్న్షిప్స్ ఇస్తాము అని చెప్తున్నారు. మన విశ్వాని బిజినెస్ స్కూల్స్లో కూడా ఎలాంటి ఇండస్ట్రీ టైప్స్ ఉన్నాయి అండ్ ఎట్ ద సేమ్ టైం ఇంటర్న్షిప్స్ ఎలా ఇస్తున్నారు సార్ స్టూడెంట్స్కి? విశ్వాని బిజినెస్ స్కూల్ మాకు దాదాపు 100కు పైగా కంపెనీస్తో మాకు రిక్రూట్మెంట్ అసోసియేషన్ అనేటువంటిది ఉంది. ఓకే. సో వాటితో మేము ఎప్పుడూ అనుసంధానమై ఉంటాం. ఓకే. దానికి తగ్గట్టుగానే మేము వాళ్ళకి ఇంటర్న్షిప్స్ అనేటువంటివి మేము మా యొక్క కరికులంలో కూడా మేము ఇవ్వడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి ప్రక్రియ. కాకపోతే రమేష్ గారు, ఇవాళ వచ్చినటువంటి కొత్త వ్యక్తులు, కొత్త సంస్థలు ఏంటి అంటే గొప్ప విషయాలు మేము బోధిస్తున్నాం అనేటువంటి ఒక భ్రమను కల్పించి వాళ్ళ వైపు ఆకర్షితులు చేసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాయి. ఎస్ సార్. ఈ సందర్భంగా ఒక బీబీఏ కళాశాలలో జాయిన్ అవ్వాలి అంటే ఏ పారామీటర్స్ని కన్సిడర్ చేయాలి అనేటువంటిది నేను చెప్తాను. ఇది తల్లిదండ్రులకి, విద్యార్థులకు ఉపయోగపడుతుంది. ఒకటి, అప్రూవల్ ఏఐసిటి, అఫిలియేషన్ ఉస్మానియా యూనివర్సిటీ, లేకపోతే ఆ పర్టికులర్ యూనివర్సిటీ, లేకపోతే NAAC A+ అక్రిడేషన్, యూజీసీ అటానమస్, ర్యాంకింగ్స్, ఇయర్స్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, అల్యూమిని సపోర్ట్, ఇండస్ట్రీ నెట్వర్క్, ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత మాత్రమే ఆయా కళాశాలలో చేరితే బాగుంటుంది అనేటువంటి మాట నేను చెప్పదలుచుకున్నా. ఓకే సార్, ఇప్పుడు విశ్వాని బీబీఏ ప్రత్యేకత ఏంటి? అసలు విశ్వానిలోనే బీబీఏ ఎందుకు జాయిన్ కావాలి సార్? ఏ కళాశాల అయినా సరే ఒక విద్యార్థికి కావాల్సింది 2: మల్టీ డిసిప్లినరీ నాలెడ్జ్, అలాగే ఇంటర్ డిసిప్లినరీ నాలెడ్జ్. వీటితో పాటు ఇంట్రాపర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలైనటువంటి స్కిల్స్, నాలెడ్జ్ అనేటువంటిది విద్యార్థికి అవసరం. మా దగ్గర విశ్వాని బిజినెస్ స్కూల్లో మేము ఇచ్చేటువంటి వివి సావిస్కర్, వివి ఇన్ఫినిటీ, వివి సమైక్య, వివి అశ్వమేధ, వివి నిర్మాణ్ అండ్ మా దగ్గర ఉన్నటువంటి ఇంక్యుబేషన్ సెంటర్స్, మేము ఇచ్చేటువంటి స్టూడెంట్ క్లబ్ యాక్టివిటీస్, ఇవన్నీ కూడా ఒక బీబీఏ స్టూడెంట్కు కావాల్సినటువంటి పరిపూర్ణమైనటువంటి స్కిల్ సెట్ని విశ్వాని అందిస్తుంది. కాబట్టే మీకు కావాల్సినటువంటి ఏదైతే బేసిక్ లెవెల్ నాలెడ్జ్ కావచ్చు, స్కిల్ కావచ్చు, యాటిట్యూడ్ వైపు కావచ్చు, మీకు ఇంప్రూవ్ అవుతారు మేము ఇచ్చేటువంటి యాక్టివిటీస్తో. అలాగే ఏంటి సార్ మరింత స్పెషాలిటీ విశ్వాని అంటే మా దగ్గర ఉన్నటువంటి CEO మీట్. అంటే ఒక చిన్న స్టార్టప్ పెట్టుకుంటే ఆ స్టార్టప్ దగ్గరికి వెళ్ళినటువంటి CEOs దగ్గరికి వెళ్ళి మా విద్యార్థులు వాళ్ళ యొక్క అనుభవాలను తెలుసుకొని వాళ్ళు కూడా అటువైపు అడుగులు వేసేటువంటి ఒక గొప్ప ప్రయత్నం చేసేటువంటి ఒక యాక్టివిటీ CEO మీట్. అలాగే రీటైల్ థెరపీ. హైదరాబాద్లో చాలా రీటైల్ మాల్స్ ఉన్నాయి. వాళ్ళు ఎలా ఆపరేట్ చేస్తున్నారో, వాళ్ళ యొక్క
స్కోప్ ఏంటి, నేచర్ ఏంటి, లేకపోతే ఎలాంటి బిజినెస్ అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి, ఎలాంటి ప్రాఫిట్స్ వస్తున్నారు, ఎలాంటి స్ట్రాటజీస్ ఉన్నటువంటివి మా స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి ఆ యొక్క రీటైల్ థెరపీ యాక్టివిటీ అనేటువంటిది చేయడం జరుగుతుంది. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, లేకపోతే రూరల్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్స్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇలాంటి అన్ని యాక్టివిటీస్లో 360 డిగ్రీ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటువంటిది విశ్వాని బిజినెస్ స్కూల్లో BBA జాయిన్ అయినటువంటి పిల్లలకి మేము ఇస్తున్నాం. రైట్ సార్. సార్ ఇప్పుడు విశ్వానిలో మీరు స్టార్టప్స్ CEO మీట్ అని చెప్పారు కదా సార్. స్టార్టప్స్ మేనేజ్మెంట్ అంటేనే పిల్లలు ఎక్కువ స్టార్టప్స్ ఇప్పుడు ఈ జంజీ పిల్లలు జనరల్గా స్టార్టప్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. స్టార్టప్స్ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు సార్ విశ్వాని నుంచి? విశ్వానిలో నవిస్టా ఓకే అని ఒక ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది. ఓకే. ఈ ఇంక్యుబేషన్ సెంటర్లో ఎవరికైతే వాళ్ళ యొక్క ఆలోచనలు, స్టార్టప్ వైపు ఆలోచనలు ఉంటాయో వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళతో ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి DPR అంటారు, DPR తయారు చేయించి వాళ్ళకి కావాల్సినటువంటి స్టార్టప్ ఫండ్ కావచ్చు, పిచ్చింగ్ కావచ్చు, ఐడియా డెవలప్మెంట్ కావచ్చు, మార్కెట్ అనాలిసిస్ కావచ్చు, ఇలా అన్ని విషయాల్లో కూడా నవిస్టా అనేటువంటి మా యొక్క ఇంక్యుబేషన్ సెంటర్ అనేటువంటిది టేక్ కేర్ చేస్తుంది. అలాగే మీరు విశ్వాని బిజినెస్ స్కూల్లో చదివేటువంటి మా BBA పిల్లలు చూస్తే IIM బెంగళూరు లాంటి ఈ సంస్థల్లో ఈ యొక్క కాంపిటీషన్స్ రన్ అయినా కూడా గత 5-6 సంవత్సరాలుగా 1, 2, 3 ఈ 3 పొజిషన్స్లో విశ్వాని పిల్లలు ఏదో ఒక పొజిషన్ కంపల్సరీగా గెలుచుకొని వస్తున్నారు. అది మా యొక్క రికార్డు, మీరు కాలేజీకి వచ్చి వెరిఫై చేసుకోవచ్చు ఆ పిల్లల యొక్క డీటెయిల్స్ కూడా. అంటే కాంపిటీషన్స్, స్కిల్స్, యాక్టివిటీస్, స్టార్టప్స్, CO మీట్, రీటైల్ థెరపీ, లేకపోతే స్కిల్ ఓరియంటెడ్ యాక్టివిటీస్, రూరల్ ఇమ్మర్షన్, ఇండస్ట్రియల్ విజిట్స్, ట్రెడిషనల్ డే, స్పోర్ట్స్ డే, కల్చరల్ డే, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు విశ్వాని బిజినెస్ స్కూల్లో మా యొక్క విద్యార్థులకు మేము ఇవ్వడం జరుగుతుంది. ఓకే. నేను విన్నాను జనరల్గా యూనివర్సిటీలో అయితే మల్టిపుల్ కోర్సెస్ ఉంటాయి స్టూడెంట్స్కి. కొంచెం ఇప్పుడు బీటెక్ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, BBA స్టూడెంట్తో మాట్లాడతారు, అగ్రికల్చర్ స్టూడెంట్స్తో మాట్లాడతారు, పాలిటిక్స్ ఏదైతే BA పాలిటిక్స్ అట్లా LLB స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. మరి విశ్వానిలో BBA ఒక కోర్సే ఉందా, లేకపోతే వేరే కోర్సెస్ కూడా ఏమున్నాయా? అట్లా వేరే స్టూడెంట్స్తో వాళ్ళు మేనేజ్మెంట్ స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఉంటే వాళ్ళకు కూడా కొంత నాలెడ్జ్ పెరిగే ఛాన్స్ ఉంది కదా సార్. వేరే కోర్సెస్ ఏమేమి ఆఫర్ చేస్తుంది సార్ విశ్వాని అంటేనే మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ అంటేనే విశ్వానిలో వందలాది కోర్సులు లేవు. విశ్వాని బిజినెస్ స్కూల్ ఇస్ నోన్ ఫర్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్. అది MBA అయినా, BBA అయినా, PGDM అయినా. అయితే మా దగ్గర వెరైటీ ఆఫ్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఒకటి ఫార్మా మేనేజ్మెంట్ కావచ్చు, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఏవియేషన్ మేనేజ్మెంట్ కావచ్చు. ఇది BBAలో. అపార్ట్ ఫ్రమ్ HR, ఫైనాన్స్, మార్కెటింగ్ అనేటువంటి సర్వసాధారణంగా అన్నీ ఉంటాయి. అదే మా MBAకి వచ్చేసి ఎంటర్ప్రెన్యూర్షిప్ మేనేజ్మెంట్ కావచ్చు, బిజినెస్ అనలిటిక్స్ కావచ్చు, లేకపోతే మా PGDMకి వస్తే అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ కావచ్చు, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్ కావచ్చు. ఇలా వైవిధ్యభరితమైనటువంటి భిన్నమైనటువంటి స్పెషలైజేషన్స్ మేము ఆఫర్ చేయడం వలన విద్యార్థులకు కావాల్సినటువంటి అన్ని రకాల ఇండస్ట్రీస్తో కూడుకున్నటువంటి ఒక నాలెడ్జు, అలాంటి ఒక నెట్వర్క్ అనేటువంటిది విశ్వాని బిజినెస్ స్కూల్లో ఉండడం జరుగుతుంది. సూర్య గారు, BBA వర్సెస్ ఇంజనీరింగ్ అంటే చాలామందికి ఇప్పుడు కొన్ని డౌట్స్ ఉంటాయి అన్నమాట. ఇంజనీరింగ్ చదివితే మంచి ప్యాకేజ్ వస్తాయి, గ్రోత్ కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. 10 lakhs, 40 lakhs, 50 lakhs, 1 crore ప్యాకేజ్ వస్తున్న స్టూడెంట్స్ని కూడా చూస్తున్నాం. మరి BBA చదివితే కూడా అలాంటి ప్యాకేజ్ వస్తాయా, అలాంటి గ్రోత్ ఉంటుందా సార్? మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే రమేష్ గారు, ఇంజనీరింగ్కి ప్లేస్మెంట్స్ వచ్చేటువంటి పర్సంటేజు అండ్ శాలరీస్కి BBAలో వచ్చేటువంటి ప్లేస్మెంట్స్ ఇక్కడ వచ్చేటువంటి ఈ యొక్క హైయెస్ట్ ప్యాకేజ్కి మీరు కంపారిజన్ అడుగుతున్నారు. దీనికి సమాధానం చెప్పబోయే ముందు నేనేం చెప్తున్నాను అంటే, ఈ దేశంలో టాప్ మోస్ట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్ అనేటువంటి IIMs కావచ్చు, లేకపోతే XLRI కావచ్చు, ఇలాంటివి టాప్మీ కావచ్చు, ఇలాంటి బిజినెస్ స్కూల్స్లో బీటెక్ చదివిన తర్వాత వాళ్ళందరూ కూడా మళ్ళీ MBAలో ఎందుకు జాయిన్ అవుతున్నారు అన్న ప్రశ్న నేను మిమ్మల్ని అడగదలుచుకున్నా. పాయింట్ నెంబర్ 1. ఓకే. అంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ 10 మంది, 15 మంది, ఒక్కరు లేదా ఇద్దరికి వచ్చేటువంటి 30 లక్షల ప్యాకేజీ, 40 లక్షల ప్యాకేజీ, 50 లక్షల ప్యాకేజీని కంపేర్ చేస్తే మీకు BBAలో ఏంటి అంటే ఆ ప్రశ్నే చాలా హాస్యాస్పదం అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నా. అయితే ఇక్కడ ఏంటంటే BBA చేసిన తర్వాత ఖచ్చితంగా వర్క్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని MBA చేసేటువంటి విద్యార్థుల సంఖ్య ఒక రకంగా ఉంది. BBA చేసి MBA చేసి
తర్వాత వాళ్ళ యొక్క ఓన్ స్టార్టప్స్ని పెట్టుకునేటువంటి వాళ్ళ సంఖ్య ఇవాళ చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళు ఉద్యోగం వైపు మాత్రమే వెళ్తున్నారు, కానీ నా బీబీఏ విద్యార్థులు ఉద్యోగం ఇచ్చే వైపు వెళ్తున్నారు. అంటే మీరు ఉద్యోగం చేస్తారా, ఉద్యోగం ఇస్తారా అన్న ప్రశ్న మీకు ఉత్పన్నమైనప్పుడు ఉద్యోగం చేసేటువంటి కోర్సు ఇంజనీరింగ్ అంటాను, ఉద్యోగం ఇచ్చే కోర్సు బీబీఏ అంటాను. అంటే ఆ రకమైనటువంటి ఓరియంటేషన్ని బీబీఏలో ఉంటుంది. అంతేగాని యూ కెనాట్ కంపేర్ విత్ బీబీఏలో చదివితే ఇన్ని లక్షల ప్యాకేజు, బీటెక్లో చదివితే ఇన్ని లక్షల ప్యాకేజీ అనేది కాదు. ఏ కోర్సుకు తగ్గటువంటి ఆ కోర్సుకు వాల్యూ అనేటువంటిది ఉంటుంది. మనం ఇక్కడ కంపేర్ చేయలేము. మీ యొక్క ధోరణి ఎలా ఉంటుంది, మీ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, మీరు ఏ రంగం వైపు వెళ్ళాలనుకుంటున్నారు, మీరు ఏమి చేయాలనుకుంటున్నారు అన్న దాన్ని బట్టి మీ యొక్క శాలరీ ప్యాకేజెస్ ఉంటాయి. ఓకే, అది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇక్కడ. రైట్ సార్. సార్ ఇప్పుడు ఏఐ అంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కంపేర్ చేస్తే యాక్చువల్గా ఎప్పటికైనా హ్యూమన్ ఇంటెలిజెన్సే హెచ్ఐఏ ఇంపార్టెంట్. బట్ ఏఐ వల్ల ఈ టెక్నాలజీలో ఆటోమేషన్ వల్ల చాలా చేంజెస్ రాబోతున్నాయి. ఎంత చేంజెస్ అంటే డ్రాస్టిక్ చేంజెస్ ర్యాపిడ్గా వస్తున్నాయి అనమాట. సో ఈ చేంజెస్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ మీద ఏమైనా ప్రభావం చూపిస్తున్నాయా సార్? సార్, మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ మీద ప్రభావము టెక్నాలజీ ఫీల్డ్తో పోల్చుకుంటే ఎప్పుడు కూడా మేనేజ్మెంట్ రంగం వైపు తక్కువ ఉంటుంది. ఓకే, కాకపోతే మేనేజ్మెంట్ డెఫినేషన్ మీరు చూసినట్టయితే మేనేజ్మెంట్ ఈజ్ అ సైన్స్ అండ్ ఆర్ట్. రమేష్ గారు, అంటే నేను ఒక మేనేజ్మెంట్ ప్రొఫెసర్గా నేనేం చెప్తానంటే, మేము సైన్స్ని ఇన్వాల్వ్ చేస్తాం, మా యొక్క ఇండివిజువల్ ఆర్ట్, మా యొక్క స్కిల్ని ఇన్వాల్వ్ చేస్తాం. రాబోయే రోజుల్లో నువ్వు ఇద్దరితో కలిసి పనిచేయాల్సి ఉంటుంది రమేష్ గారు. ఇండస్ట్రీలో 2030, 2035లో విద్యార్థులు ఇద్దరితో కలిసి పనిచేయాలి ఉంటుంది. ఇద్దరు ఎవరు అంటే, ఒకటి రోబో, రెండు మనిషి. నీ పక్కన రోబో నీతో పాటు పనిచేస్తుంటుంది, నువ్వు రోబోతో కలిసి పనిచేయాలి. ఇటు పక్కన ఇంకొక మనిషి కూడా ఉంటాడు. అంటే యాజ్ ఎ మేనేజర్గా నువ్వు మనుషుల్ని కంట్రోల్ చేయాలి, అదే రకంగా నువ్వు రోబోల్ని కంట్రోల్ చేయాలి. అందుకే మేనేజ్మెంట్ ఈజ్ సైన్స్ అండ్ ఆర్ట్. సో ఇది ఒక మేనేజ్మెంట్ రంగం చదివినటువంటి విద్యార్థికి మాత్రమే ఇది వర్కౌట్ ఉంది. టెక్నికల్గా చదివినటువంటి విద్యార్థులు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. వాళ్ళు మేనేజ్మెంట్ నేర్చుకున్న తర్వాత వాళ్ళకు కూడా ఈజీ అవుతుంది. కానీ వీళ్ళతో పోలిస్తే బీబీఏ, ఎంబీఏ చదివిన పిల్లలకి ఎడ్జ్ ఎక్కువ ఉంటుంది. అందుకే మళ్ళీ చెప్తున్నా, ఏఐ మేనేజ్మెంట్ రంగంలో ఎప్పటికీ ఇంపాక్ట్ ఉంటుంది, కానీ మిగిలిన రంగాలతో పోలిస్తే మేనేజ్మెంట్ రంగంలో చాలా తక్కువగా ఉంటుంది అనేటువంటి విషయం చెప్పదలుచుకున్నాం. రైట్. సూర్య గారు, ఇప్పుడు బీబీఏ మేనేజ్మెంట్ టెక్నాలజీ అని చెప్పారు కదా. సో ఈ బీబీఏ చదివే స్టూడెంట్స్కి రేపు ఇండస్ట్రీలోకి వెళ్ళాక బేసిక్ టెక్నాలజీ అనేది కంపల్సరీ సార్. ఏఐ అనేది మ్యాండేటరీ అయిపోయింది. సో విశ్వానిలో బీబీఏతో పాటు బేసిక్ టెక్నాలజీ ఏఐ ఏమైనా నేర్పిస్తారా సార్? విద్యార్థులకి, తల్లిదండ్రులకి, మీలాంటి కెరీర్ కౌన్సిలర్ అందరికీ ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఏఐ అనేటువంటి ఒక భూతాన్ని చూపించి మీరు బెంబేలెత్తాల్సినటువంటి అవసరం లేదు. ఏఐ అనేటువంటిది అది ఒక్క చిన్న టూల్ మాత్రమే. ఇంతకుముందు మీరు గూగుల్కి వెళ్ళి ఏదైనా ఒక ప్రశ్న మీరు అడిగితే గూగుల్లో ఒక 5-6 లింకులు వచ్చేవి. ఆ 5-6 లింకుల్ని మీరు చదువుకొని మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం మీకు ఉండేది. ఆ అవసరాన్ని ఇప్పుడు ఏఐ, మీరు అదే గూగుల్లోకి వెళ్తే ఏఐ మోడ్ అని ఉంటుంది. అదే ప్రశ్న అక్కడ అడిగితే అది కలెక్టివ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇది అని నీకు ఆన్సర్ రెడీమేడ్గా చెప్తుంది. కానీ ఆ ఆన్సర్ కరెక్టా కాదా అని తెలుసుకోవాల్సిన విఘ్నత, ఇంటెలిజెన్స్ మాత్రం నీదే. అంతే సార్ ఏఐ అంటే. దానికి ఏఐ నేర్పించేది, ఏఐని కరికులంలో ఉంటుందా? ఏఐ అంటే ఏముంటుంది సార్? ఇవాళ రేపు వచ్చినటువంటి చాట్ బాట్స్, ఇవాళ రేపు వచ్చినటువంటి ఏఐ ఏజెంట్స్, ఒక 5-6 ఏజెంట్స్ నేర్పించి ఒక 5-6 చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ, గామా ఇలాంటి ఇవి నేర్పిస్తే అదే ఏఐ. ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే రమేష్ గారు, ఏఐని వాడుకుంటావా, ఏఐని తయారు చేస్తావా? ఎస్, ఎగ్జాక్ట్లీ. బీబీఏలో చదివేటువంటి విద్యార్థులు ఏఐని వాడుకోవాల్సి ఉంటుందే కానీ బీబీఏ చదివే విద్యార్థులు ఏఐని క్రియేట్ చేయలేరు. ఎస్ సార్, గాట్ ఇట్ సార్. అయితే ఎందుకు ఈ పర్టికులర్ క్వశ్చన్ అడిగానంటే, నేను రెగ్యులర్గా ఈ సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ని పెట్టి రీల్స్ చేయిస్తూ ఉంటారు ఈ కాలేజ్ వాళ్ళు. నేను ఇన్ఫ్లుయెన్సర్ లేని కాలేజ్ రీల్స్ ఏమైనా చూశానంటే అది విశ్వానియే. డైరెక్ట్ అడ్మిషన్స్ డైరెక్టర్ వచ్చి మాడతారు, మా కాలేజీ ఈ కోర్సులు ఉన్నాయి అని చెప్తారు. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మీకు తెలుసా ఈ కాలేజీలో ఫస్ట్ ఇయర్ నుంచి కోడింగ్ నేర్పిస్తారు, ఏఐ నేర్పిస్తారు అని చెప్పేసి చెప్తా ఉన్నారనమాట. సో పేరెంట్ కూడా అమ్మో ఇప్పుడు ఏఐ కావాలేమో అని చెప్పి ఫ్యాన్సీ వర్డ్స్కి అట్రాక్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నారు. మెయిన్
మెయిన్ సబ్జెక్ట్ నేర్చుకోవట్లా. మీరు అన్నట్టు నాకు తెలుసు, ఏ అనేది ఒక టూల్ మాత్రమే, అసలు మెయిన్ సబ్జెక్ట్ కాదు అది. దాన్ని వాడుకుని మనం మిగతా పనులని ఎలా సులువుగా చేసుకోవచ్చు అని చెప్పడానికి అంతే. సో అందుకని ఆ క్వశ్చన్ అడిగాను. అంటే ఇక్కడ మరొక విషయం సార్, మనకు ఒక పేరెంట్ వచ్చాడు, పాపం ఎలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు అంటే మీకు ఒక ఈ ఉదాహరణతో అందరికీ అర్థమవుతుంది. సార్ మీ దగ్గర బీబీఏ ఏఐఎంఎల్ ఉందా అని అడుగుతున్నారు. బీబీఏ ఏఐఎంఎల్ ఎలా ఉంటుంది సార్? ఓకే, బీటెక్లో ఏఐఎంఎల్ ఉంటుంది. అవును అంటే కొన్ని కాలేజీలు బీబీఏ ఎంఎల్ అని కూడా చెప్పేస్తున్నారు సార్. అవును, అదే అంటే దురదృష్టం ఏంటి అంటే ప్రిఫిక్సు సఫిక్సు కోర్సుకి యాడ్ చేసేసి మార్కెట్లో అమ్మేస్తున్నారు. అదే కదా సార్ ప్రాబ్లం వచ్చింది. కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమందంటే ఏజెంట్ని తయారు చేస్తావా, తయారు చేసిన ఏ ఏజెంట్ని వాడుకుంటావా? మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఐఐఎమ్స్లో ఏఐ గురించి ఎందుకు మాట్లాడరు రమేష్ గారు? ఐఐటీస్లో ఏఐ గురించి చాలా ఎక్కువగా ఎందుకు మాట్లాడరు? ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మక ఐజర్స్లో ఎందుకు ఏఐ గురించి ఎక్కువగా మాట్లాడరు? అంటే ఇట్లా ఫ్యాన్సీ డైలాగులు, అంటే అక్కడ ఏఐ డెవలప్ చేస్తారు, ఏజెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈ అనవసరమైనటువంటి కల్పితాల కోర్సులు, అనవసరమైనటువంటి ప్రకటనలు ప్రతిష్టాత్మక సంస్థలు ఎప్పుడు కూడా ఇవ్వవు. అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ఫ్యూచర్లో బై 2030 కెరియర్స్ ఎలా ఉండబోతున్నాయి తెలియజేయాలని సార్. మీరు చెప్పండి సార్, బై 2030 మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి కెరియర్స్, జాబ్స్ ఎలా ఉండబోతున్నాయి సార్? సార్ చాలామందికి అర్థం కాని ప్రశ్న ఏంటంటే అందరూ కూడా 2030లో ఏం జరగబోతుంది, 2030లో ఏం జరగబోతుంది, 2030లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయని చాలా నేను కూడా ఇంటర్వ్యూస్ అడిగాను. చాలామంది అందరూ ఆన్సర్ చెప్తున్నారు. కానీ నేను ఆ ప్రశ్నకు నేను ఇక్కడ ఆన్సర్ చెప్పదలుచుకోలేదు సార్. ఎందుకు అంటే 2030కి మీకు ట్రెడిషనల్గా కనబడేటువంటి ఏదైతే పేర్లు ఎగ్జిక్యూటివ్, అసోసియేట్ ఎగ్జిక్యూటివ్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ఈ డిజిగ్నేషన్స్ అన్నీ కూడా కొత్త పదాలతో రీప్లేస్ కాబోతున్నాయి. ఓకే, మార్కెట్ ఆ రోజుకి ఇంకా 4 సంవత్సరాలు చాలా టైం ఉంది. కాబట్టి ఇక్కడ కూర్చొని మనం ఏదో ఒక గొప్ప మేధావిగా ఆన్సర్ ఇచ్చేటువంటి ప్రయత్నం నేను చేయదలుచుకోలేదు. నేను చెప్పదలుచుకున్నటువంటి ఒకే ఒక్క సూచన ఏంటంటే ఏ డిజిగ్నేషన్ మారని, ఏ ఉద్యోగం మారని, ఏ కొత్త ట్రెండ్ రాని, ఏ కొత్త టెక్నాలజీ రాని, నేర్చుకునేటువంటి తపన, తాపత్రయం, ఆర్ద్రత నీకు ఉంటే 2030లో నువ్వు సక్సెస్ అవుతావు. దానికి కావాల్సినటువంటి నీకు స్కిల్స్, దానికి కావాల్సిన నాలెడ్జ్, దానికి కావాల్సినటువంటి హార్డ్ వర్క్, యాటిట్యూడ్ నువ్వు డెవలప్ చేసుకుంటే 2030లో భవిష్యత్తు నీదే అనేటువంటి మాట నిస్సందేహంగా చెప్పగలుగుతాను ఇక్కడ. రైట్ సార్, నేను రెగ్యులర్గా అదే చెప్తాను సార్. మీరు స్కిల్స్ నేర్చుకుంటే స్కై ఇస్ ద లిమిట్ అని. 2030లో కావచ్చు, 2029లో కావచ్చు, విశ్వాన్ని స్కిల్స్తో పంపిస్తుందా, సర్టిఫికేట్తో పంపిస్తుందా? విశ్వాని బిజినెస్ స్కూల్లో మేము మరొకసారి చెప్తున్నాను రమేష్ గారు, మేము ఇచ్చేటువంటి యాక్టివిటీస్ మా బీబీఏ విద్యార్థులకు మేము విశ్వాని, ఇన్ఫినిటీ, సమైక్య, అశ్వమేధ, నిర్మాణ్, లేకపోతే మా ఇంక్యుబేషన్ క్లబ్, స్టూడెంట్ క్లబ్స్, సిఓ మీట్, రీటైల్ థెరపీ, కమ్యూనికేషన్, ఇండస్ట్రియల్ విజిట్స్, బిజినెస్ ప్లాన్స్, కాంపిటీషన్స్, ఇలా ఇవన్నీ కూడా సర్టిఫికేటా స్కిల్ అనేటువంటిది చూసేటువంటి విద్యార్థులు, ఉన్నటువంటి విద్యార్థులు, ప్రేక్షకులు చాలా తెలివివంతులు, వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. నేను ఆ ప్రశ్నకు సమాధానం ఆల్రెడీ చెప్పాను రమేష్ గారు. రైట్ సార్, ఈ మధ్యకాలంలో కొన్ని యూనివర్సిటీస్, కొన్ని కాలేజీలు ఏంటంటే మేము 5 వీక్స్, 2 వీక్స్, 1 వీక్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఇస్తాము పిల్లలకి అని చెప్పేసి అట్రాక్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు సార్ విశ్వాని ఎప్పుడు కూడా ఇలాంటి ఒక ప్రోగ్రామ్ చేయడం లేదు? ఇక్కడ ఇంటర్నేషనల్ టూరా, ఇంటర్నేషనల్ స్టడీ టూరా, 2 అంశాలు ఉంటాయి రమేష్ గారు. ఓకే, తల్లిదండ్రులకి, విద్యార్థులకి ఇంటర్నేషనల్ అనేటువంటి ఒక పాయింట్ వచ్చినప్పుడు బీబీఏలో కానీ లేకపోతే ఎంబీఏలో కానీ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి 2-3 అంశాలు నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఒకటి, ఎన్ని నెలలు మీరు అక్కడ ఉంటారు, ఓకే, లేదా ఒక వారం ఉంటారా, ఓకే, లేదా 4 ప్రదేశాలు తిరిగి సోషల్ మీడియాలో 4 ఫోటోలు అప్లోడ్ చేసి ఇంటర్నేషనల్ టూర్ అయిపోయిందని చెప్తారా? ఓకే, ఇంటర్నేషనల్ టూర్ ముఖ్య ఉద్దేశం స్టడీ టూర్, నాట్ టూర్. ఇంటర్నేషనల్ స్టడీ టూర్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అక్కడ ఏదో ఒక యూనివర్సిటీతో వాళ్ళకి కొలాబరేషన్ అయ్యి అక్కడ ఒక సెమిస్టర్ పాటో లేకపోతే కనీసం ఒక 3 నెలల ఇంటర్న్షిప్, కనీసం ఒక 2 నెలల ఇంటర్న్షిప్ పాటు అక్కడ ఆ పిల్లలతో కలిసి క్లాస్ రూమ్లో కూర్చొని వాళ్ళతో పాటు ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసి, ఒక ప్రాజెక్ట్ సబ్మిట్ చేసి అక్కడ ఒక ఇంటర్న్షిప్ నేర్చుకొని వచ్చారు అంటే దానికి మీనింగ్ ఉంటుంది. కానీ అంతేగాని దగ్గర ఉన్నటువంటి
కంట్రీస్కి వెళ్ళి సోషల్ మీడియాలో 2 వీడియోలు పెట్టి 4 ఫోటోలు పెట్టినంత మాత్రాన బీబీఏ విత్ ఇంటర్నేషనల్ స్టడీ అనేటువంటిది కాబోదు అని నేను చెప్పదలుచుకున్నా. రైట్ సార్. సార్ ఇప్పుడు మీరు చాలా క్వశ్చన్స్కి క్లారిటీ ఇచ్చారు. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇది నా పర్సనల్ క్వశ్చన్ అనుకోండి. యాజ్ ఎ కెరీర్ కౌన్సిలర్గా నేను పేరెంట్స్కి 100 టైమ్స్ చెప్పడానికి ట్రై చేస్తాను. 53% వచ్చిన స్టూడెంట్ కూడా బీటెక్ సిఎస్సి ఏఎండ్ఎంఎల్ఏ కావాలని అడుగుతున్నాడు. బాస్, నువ్వు టెక్నికల్గా 60% లేకపోతే కార్పొరేట్ కంపెనీస్ ఇంటర్వ్యూకి కూడా ఫిల్టర్ చేస్తాయి. సో యూ బెటర్ చూస్ ఎనీ అదర్ కోర్స్. అండ్ నాట్ ఓన్లీ ఇప్పుడు ఎంపీసీ వాళ్ళే కాకుండా బైపీసీ వాళ్ళు కూడా మేము ఇంజనీరింగ్ స్టార్ట్ చేశారు. సో ఈ ఎంఈసీ సిఈసీ వాళ్ళే కాకుండా ఈ ఎంపీసీ బైపీసీ వాళ్ళు కూడా మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ బీబీఏ జాయిన్ అవ్వచ్చా? జాయిన్ అయితే వాళ్ళకి ఏమైనా ఈ ఎకనామిక్స్ కామర్స్ ముందు నుంచి ఉండవు కాబట్టి బీబీఏ చేసేటప్పుడు ఏమైనా ఇబ్బంది అవుతుందా సార్? సార్, బీబీఏ అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే ఒక మనిషి ఎలా బ్రతకాలి, ఒక మనిషి ఎలాంటి స్కిల్స్ కావాలి, ఒక మనిషికి కావాల్సినటువంటి పరిపూర్ణమైనటువంటి ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఇచ్చేటువంటి ఒక గొప్ప కోర్సు బీబీఏ నేను చెప్తా. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ, హెచ్పీజీ, ఇంకా మీకు తెలిసిన ఏ కోర్స్ అయినా సరే ఎవరైనా సరే మేనేజ్మెంట్ రంగం వైపు రావచ్చు. ఓకే. మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్లో ఎప్పుడు కూడా హెటరోజీనియస్ స్టూడెంట్సే వస్తారు మాకు. ఓకే. అంటే హెటరోజీనియస్ అంటే రకరకాల కోర్సుల్లోంచి వచ్చేటువంటి పిల్లలు మా దగ్గర జాయిన్ అవుతారు. వాళ్ళందరినీ కూడా హోమోజీనియస్ వైపు, అందరినీ మేనేజ్మెంట్ వైపు మార్చి వాళ్ళకు మేనేజ్మెంట్ రంగంలో ఉజ్వలమైన భవిష్యత్తును ఇచ్చేటువంటి ఒక గొప్ప ప్రయత్నమే విశ్వాని బీబీఏ కావచ్చు, మా ఎంబీఏ కావచ్చు. రైట్ సార్. సార్, ఇప్పుడు బీబీఏ ప్లేస్మెంట్స్, అసలు బీబీఏ ఫస్ట్ క్వశ్చన్ అడిగేది ఏంటంటే, ఇంజనీరింగ్ అయినా ఏదైనా, సార్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, 2025లో హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, యావరేజ్ ప్యాకేజ్ ఎంత, 2026లో ఎలా వచ్చాయి అని అడుగుతూ ఉన్నారు పేరెంట్స్. సో సార్, ఇంజనీరింగ్ అంటే అదే 3-4 lakhs నుంచే ఉన్నాయి సార్. నేను 10-15 years నుంచి చూస్తున్నా. విప్రో, టీసీఎస్ స్టిల్ 3 lakhs ప్యాకేజ్తో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కూడా ఉన్నారు. బీబీఏకి యావరేజ్గా ఎంత ప్లేస్మెంట్స్, ఎంత ప్యాకేజ్ వస్తూ ఉంటాయి సార్? సార్, ఇక్కడ నేను మా విశ్వవిద్యాలయంలో జాయిన్ అయినటువంటి పిల్లలకు మా దగ్గర కూడా ప్లేస్మెంట్స్ మేము 5-6 లక్షలు కూడా ఇస్తున్నాం బీబీఏ పిల్లలకి. ఓకే. కానీ మేమేం చెప్తాము అంటే, బీబీఏలో జాయిన్ అయిన తర్వాత యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ లైక్ క్యాట్, మ్యాట్, జాట్, ఆత్మ. ఓకే. మీరు నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు, ఐఐఎమ్స్, లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీస్, లేకపోతే ఎన్ఐటీస్, లేకపోతే ప్రైవేటు బిజినెస్ స్కూల్స్, టాప్ బిజినెస్ స్కూల్స్లోకి వెళ్ళి మీరు అక్కడ చదివి అక్కడ మీరు కొట్టేటువంటి జాబు సంవత్సరానికి 20 లక్షలు, 25 లక్షలు, ₹1 కోటి కూడా వస్తుంది. రైట్ సార్. అంతేగాని బీబీఏలో చేసి బీబీఏలో 5-6 లక్షలు, 4-5 లక్షల ఉద్యోగం చేసిన తర్వాత 2 సంవత్సరాలు మీరు జాబ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఎంబీఏ చేస్తే మీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. ఓకే సార్. ఇప్పుడు మీరు నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అని చెప్పారు కదా, ఈ నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి విశ్వాన్ని ఎలా సపోర్ట్ చేస్తుంది సార్? విశ్వానిలో డే 1 నుంచి కావాల్సిన స్కిల్స్, కావాల్సిన నాలెడ్జ్, కావాల్సినటువంటి సపోర్ట్, అది నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ కావచ్చు, లేకపోతే జిఆర్ఈ, టోఫెల్, ఐలెట్స్ ఇలాంటి ఎగ్జామ్స్ కావచ్చు, వీటికి ఓరియంటేషన్ ఇస్తాం. ట్రైనింగ్ అనేటువంటిది మా యొక్క రెగ్యులర్ కరికులంలో టైం అనేటువంటిది మనకు సహకరించదు రమేష్ గారు. గొప్పగా చెప్పొచ్చు మేము ఇది చేస్తాం, అది చేస్తామని, కానీ మనము వాస్తవాలు మాట్లాడాలి. చెప్పండి సార్. వాస్తవంలో ఏంటి అంటే ఓరియంటేషన్ ఇస్తాం, కానీ వాటికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇచ్చేంత వెసులుబాటు టైం అనేటువంటిది దొరకదు. ఓకే, అది అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే ఉదయం 9:30 నుంచి 4:30 వరకు ఉన్నటువంటి అవర్స్ ఎన్ని, ఆ అవర్స్లో ఎన్ని యాక్టివిటీస్ చేపిస్తాం, వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ చేపిస్తాం అన్నటువంటి అంశం పైన ఫోకస్ ఉంటుంది. కాబట్టి మిగతా విషయాలు చెప్పడం జరుగుతుంది. వాటి యొక్క ఇంపార్టెన్స్ అంతా మీరు అనుకున్నంత కోచింగ్ సెంటర్ కాదు కాలేజీ. రైట్ సార్, రైట్. అంటే ఎందుకు అంటే రీసెంట్గా ప్రతిదీ రెడీమేడ్ చేసేసారనమాట. ఎలా అంటే ఎంఈసీ విత్ క్లాట్, ఎంఈసీ విత్ ఐపీ మ్యాట్, ఇట్లా ఇంటర్మీడియట్ నుంచే స్టార్ట్ చేశారు. ఇంకొక స్టెప్ అడ్వాన్స్ చేసి ఇంటర్మీడియట్ జాయిన్ కాంటే మేమే యూఎస్ పంపించేస్తాం, ఫస్ట్ నుంచే మీరన్న టోఫెల్, శాట్ ఇవన్నీ కూడా రాపిచ్చేస్తామని చెప్పి పిల్లల్ని ఒక కైండ్ ఆఫ్ ఇదిలోకి తీసుకెళ్తున్నారు. వాళ్ళ ఒరిజినల్ ప్రాపర్ మన ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని పక్కకి నెట్టేసి వీళ్ళంతా కొత్త రెడీమేడ్ కిచిడి చేసి పడేశారు. టెక్నాలజీ కావాలి, లేటెస్ట్ అప్డేట్స్ మనం కూడా తీసుకోవాలి. బట్ ఆ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్లోనే ఇండియా చాలా పెద్ద కంట్రీ, ఇండియా ప్రపంచంలోనే
వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంట్రీ. ఎడ్యుకేషన్ వ్యవస్థ చాలా పెద్ద వ్యవస్థ ఉన్న కంట్రీ. బట్ ఇక్కడ మీరు అన్నట్టు రీసెంట్గా ఎడ్యుటెక్స్ వచ్చేసినాయి. ఎడ్యుటెక్స్లో చాలా రకాల మేనేజ్మెంట్ ఎడ్యుటెక్స్ కూడా వచ్చేసినాయి. వాళ్ళేంటి అసలు మేము డే 1 నుంచే మిమ్మల్ని కంపెనీకి పంపించేస్తూ ఉన్నారు. అప్పుడు స్టూడెంట్ ఇంకా కాలేజ్ రావడం ఎందుకు? నేను ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చూశాను, బీటెక్ 4 ఇయర్స్ చదివిన స్టూడెంట్ తీసుకున్నాము 10 మందిని, ఇంకో 10 మందిని ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళని తీసుకున్నాము, సేమ్ టెక్నాలజీ నేర్పించాము. వాళ్ళ పర్ఫార్మెన్స్లో ఏమైనా తేడా ఉంది అంటే ఏమీ లేదు, బీటెక్ వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారో ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు కూడా అదే విధంగా పర్ఫామ్ చేస్తున్నారు అని చెప్పారు. బట్ ఆ స్టూడెంట్ ఆ 3 ఇయర్స్ 4 ఇయర్స్ అయితే గ్రాడ్యుయేషన్ లైఫ్, కాలేజ్ స్టూడెంట్ లైఫ్, అప్పుడే ఆ పియర్ గ్రూప్ ఏదైతే ఉంటుందో స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళు కొలీగ్స్ మంచి డిగ్రీలోనే కదా ఒక బాండింగ్ అనేది వచ్చేది. ఒక స్టార్టప్ ఇది చేయాలన్నా కనుక్కోవాలన్నా కానీ, లేకపోతే ఇంకేదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, వాళ్ళు ఒక మంచి జాబ్కి వెళ్ళాలన్నా కానీ ఒక పియర్ గ్రూప్ అనేది ఉండాలి సార్. విశ్వవిద్యాలయంలో ఆ పియర్ గ్రూప్ ఎలా ఉంటుంది సార్? కళాశాల అనేటువంటిది జీవితంలో వాళ్ళకు మెమొరబుల్ లైఫ్ డేస్ అవి. ఎస్ సార్. అంతేగాని డే 1 మిమ్మల్ని తీసుకెళ్తాం, డే 1 మీకు ఇంకోటి చేస్తామంటే కుదరదు. ఎస్ సార్. అన్నప్రాసన రోజే ఆవకాయ అన్నం తిన్నట్టు ఉంటుంది వీళ్ళ యొక్క చెప్పేటువంటి మాటలన్నీ కూడా. అలాగే ఉన్నాయి. 3 సంవత్సరాల ఈ యొక్క టెన్యూర్లో వాళ్ళకు ఫ్రెషర్స్ పార్టీ, ఫేర్వెల్ పార్టీ, ఇండక్షను, లేకపోతే స్కిల్స్, ఓరియంటేషను, ఇలా వర్క్షాప్స్, క్విజెస్, బయటికి వెళ్ళడము, ఇవన్నీ కూడా పార్ట్ అండ్ పార్సల్ రమేష్ గారు. ఎస్. అంతేగాని జాయిన్ అయిపోండి మిమ్మల్ని ఏదో మార్చేస్తాం అనేటువంటిది నాకైతే అంత నాలెడ్జ్ లేదండి. వాళ్ళంత గొప్ప నాలెడ్జ్ నాకు లేదు. మేమైతే కళాశాల అంటే కాలేజీకి రావాలి, చదువుకోవాలి, విద్యార్థులు స్నేహం చేయాలి, మీ యొక్క మంచి ఫ్రెండ్షిప్ పెంపొందించుకోవాలి, మీ యొక్క బాండ్ ఉండాలి అన్నదే మనం. సార్, మన లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, ఎవరైతే 2026లో అండర్ గ్రాడ్యుయేషన్కి వెళ్తున్నారో, అది బీబీఏ కావచ్చు, బీఎస్ కావచ్చు, బీటెక్ కావచ్చు, పేరెంట్స్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? విద్యార్థులకి, తల్లిదండ్రులకి ఏ కోర్సులో అయినా మీరు జాయిన్ అవ్వండి. అది విశ్వవిద్యాలయంలో జాయిన్ అవ్వండి, లేకపోతే ఇంకో కళాశాల జాయిన్ అవ్వండి, బీబీఏలో జాయిన్ అవ్వండి, మీకు నచ్చిన కోర్సులో జాయిన్ అవ్వండి. కానీ ఆసక్తికి వ్యతిరేకంగా, ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా, లేకపోతే మీ కోరికలకు అనుగుణంగా, మీరు తల్లిదండ్రుల కోరికలకు అనుగుణంగా పిల్లలను జాయిన్ చేయించాలి అనేటువంటి ఒక పొరపాటు మాత్రం చేయవద్దు అని ఈ సందర్భంగా చెప్తున్నా. ఓకే. అలాగే ఎప్పుడూ చెప్పే మాట మళ్ళీ చివరిగా చెప్తున్నా, 4-5 కళాశాలను మీరు ప్రాధాన్యత క్రమంలో పెట్టుకోండి. ఓకే. ఒక 4 రోజులు మీరు 4 కాలేజీలకి వెళ్ళి చూసి అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే మీరు సరైన కోర్సు ఎంచుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో పేరెంట్స్ చూశారు కదండి ఇవాళ ఇంటర్వ్యూ విత్ సూర్యనారాయణ గారు. ఏవైనా బీబీఏ గురించి ఆర్ విశ్వవిద్యాలయం కాలేజ్ గురించి డౌట్స్ ఉంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్. తెలుగు